వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు GGH లో జూలై 4న ఉచిత క్యాంటీన్ ప్రారంభం. ఒకేసారి 300 మంది భోజనం చేసేలా ఏర్పాట్లు, పనులను పరిశీలించిన మంత్రి. నెల్లూరులో బీసీ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన. హాజరైన మంత్రులు గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్. ఉరితాడుతో వినూత్న నిరసన చేపట్టిన పాలకొల్లు ఎమ్మెల్యే. ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ పరిశ్రమగానే కొనసాగించాలి. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు డిమాండ్. బాపట్లలో గృహ నిర్మాణాలకు స్థలాన్ని పరిశీలించిన కోన రఘుపతి. 3 గ్రామాల్లో లేఅవుట్లు వేసేందుకు నిర్ణయం. ఇక డీటెయిల్స్ చూస్తే, గుంటూరు జిల్లా సర్వజన ఆసుపత్రిలో రోగుల సహాయకులకు 2 పూటల శుచికరమైన భోజనం అందించే కార్యక్రమాన్ని జూలై 4వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీ రంగనాథరాజు తెలిపారు. ఇందుకోసం ఆసుపత్రిలో జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడారు. కోయంబత్తూరు నుంచి పరికరాలు తెప్పించి అత్యాధునిక కిచెన్ ను ఏర్పాటు చేశామన్నారు. ఒకేసారి 300 మంది భోజనం చేసేలా సదుపాయాలు కల్పించామన్నారు. GGH ఉన్నంత కాలం ఈ భోజనం అందించే పథకం కొనసాగుతుందని తెలిపారు. తొలుత తాను ఇచ్చిన ₹1,00,00,000తో మౌలిక వసతులను కల్పించామన్నారు. ఈ పథకం అమలు కోసం రోజుకు ₹1,00,000 ఖర్చు అవుతుందన్నారు. ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చులు భరించేందుకు తన మిత్ర బృందం మధురాన్నం ట్రస్ట్ ముందుకొచ్చినట్లు వెల్లడించారు. ఎంతో ప్రాముఖ్యత కలిగి సుమారు 5 జిల్లాల నుంచి క్రిటికల్ పేషెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఇన్పేషెంట్గా ట్రీట్ చేయటం. ఈరోజు కరోనాలో కూడా వేలాది మందిని, లక్షలాది మందిని కాపాడిన హాస్పిటల్ ఇది మన గుంటూరు GGH. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నెల్లూరు దాకా 5 జిల్లాల నుంచి నిత్యం ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లందరూ క్రిటికల్ పేషెంట్లు ఇక్కడ పంపడం. రోజు సుమారు 200 డెలివరీస్ కూడా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ. అలాగే నాటుకో వాళ్ళు సౌజన్యంతో ఇక్కడ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పేషెంట్స్కి ప్రభుత్వం మనం ఆరోగ్య డిపార్ట్మెంట్ ద్వారా, హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పేషెంట్స్ అందరికీ ఫుడ్ పెట్టడం జరుగుతుంది, భోజనం కూడా. వచ్చిన అటెండెంట్లకి ఇక్కడ భోజనం సౌకర్యం లేక కరోనా టైంలో కనీసం కొనుక్కుందామన్నా కూడా దొరకని పరిస్థితుల్లో నేను ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మన ఈ పేషెంట్స్ అందరికీ కూడా అటెండెంట్ భోజనం పెట్టాలన్న సంకల్పంతో, ఆ భగవంతుడు ఇచ్చిన ఆలోచనతో ఇక్కడ నిత్యం పొద్దుట సాయంకాలం భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకుని మన ఆంధ్ర రాష్ట్ర NGOs బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నేను ఈ యొక్క భోజన కార్యక్రమానికి కిచెన్కి అడిగితే వెంటనే మీరు మంచి కార్యక్రమం చేస్తారని గతం నుంచి నాకున్న పరిచయంతో, నా మీద నమ్మకంతో మన NGOs ఆంధ్ర రాష్ట్ర బిల్డింగ్ నాకు అప్పచెప్పడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇటు కిచెన్ కానీ సుమారు 350 మంది డైనింగ్ ఉండేలాగా. వచ్చిన అటెండెంట్ అంటే పాపం ఎంతో కష్టంలో ఉంటాడు. ఒక పక్కన బంధువులు కానీ. నెల్లూరులో బీసీ భవన్ కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అన్ని సామాజిక వర్గాలకు సామాజిక బాధ్యతతో రాజకీయంగా మంచి అవకాశాలను కల్పిస్తున్నారని, కార్పొరేషన్లో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మైనార్టీలు, SC, STలకి అవకాశాలు కల్పించాలి. రాజకీయంగా కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, అనేక రకాలుగా ఈరోజు పెద్దపీట వేస్తున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నా కూడా దాదాపు కార్పొరేషన్లు 56 కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వటం. అందులో భాగంగా సంతోషం, నెల్లూరు కార్పొరేషన్ నుంచి 3 చైర్మన్లు ఉన్నారు. ఇదే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు
అనేక పదవులు, రేపు వచ్చే కార్పొరేషన్లు కూడా 0.5% బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి ఇవ్వటమే కాకుండా ముఖ్యంగా ఈ జిల్లాలో మాలాంటి వ్యక్తికి కూడా మంత్రిగా ఒక బీసీకి అవకాశం ఇవ్వటం, ఇలాగ అనేక కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆయన స్ఫూర్తితో ఈరోజు ఒక బీసీ భవన్ని ఈరోజు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలో దీన్ని కడతా ఉన్నారు. సో దీనికి అన్ని రకాలుగా కూడా ముందు నుంచి దగ్గరుండి పర్యవేక్షిస్తున్న రూరల్ శాసనసభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సో అందరం కూడా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ఈ శంకుస్థాపన కార్యక్రమం వచ్చే సంవత్సరం రోజుల లోపల దీని ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా కూడా ఆర్భాటంగా కూడా జిల్లాలో నలుమూలల నుంచి బీసీలతో పెద్ద ఎత్తున దీన్ని ఓపెనింగ్ చేసుకునే కార్యక్రమం చేసుకుంటాం. కోవిడ్ కారణాల వల్ల కొద్దిగా తక్కువ దీంతో చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా కూడా ఈరోజు కార్యక్రమాలు కానీ జనాలు కానీ తక్కువతో చేసుకుంటున్నాం. కానీ తప్పకుండా ఇనాగ్రేషన్గా అంతలో కోవిడ్ కూడా పూర్తిగా తగ్గుతుందని ఆశిస్తూ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. బీసీ భవన్ స్థాపించేదానికి ఈరోజు మా సోదరుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి, అలాగే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్సీ కళ్యాణ్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, మిగతా అధికారులకి, కార్పొరేషన్ చైర్మన్ అందరికీ కూడా ఈరోజు ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన చేపట్టారు. ధాన్యం బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే వరి రైతుకు ఉరే గతి అంటూ వ్యవసాయ కార్యాలయం వద్ద వినూత్నంగా ఉరితాడుతో మోకాళ్లపై నిలబడి నిరసన దీక్ష చేపట్టారు. గత పంటకు సంబంధించి రైతుల ధాన్యం సొమ్ము 4,000 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పంట పండించడం కంటే అమ్ముకోవడమే కష్టంగా ఉందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అంటూ రంగుల ప్రకటనలు కాదు, ధాన్యం బకాయిలు చెల్లించాలని, అరకొర ఇన్పుట్ సబ్సిడీ కట్టని ఇన్సూరెన్స్ లో రైతులను జగన్ నట్టేట ముంచాడని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే వరి రైతుకు ఉరే గతి అంటూ ఇవాళ పాలకొల్లు వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఆ యొక్క ధాన్యం బకాయిలు వెంటనే విడుదల చేయాలని మరి యొక్క ఉరితాళ్లతో మరి నిలువు కాళ్ల మీద నిలబడి మండు టెండలో నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇవాళ రైతులు యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దయాదాక్షిణ్యాల మీద మేము అడగట్లా. మేము 6 కాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి పండించినటువంటి మా పంట ధాన్యం మీకు అమ్మితే మా ధాన్యం డబ్బులు మీరు ఇవ్వలేకపోతే ఇవాళ ఒక రోజు కాదు, మరి ఒక నెల కాదు, 2-3 నెలలు, 1 కోటి రూపాయలు కాదు, 100 కోట్లు కాదు, దగ్గర 3-4 వేల కోట్ల రూపాయలు మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే 1,500 కోట్ల రూపాయలు ఇవాళ ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించవలసినటువంటి పరిస్థితుల్లో మరి ఆ ధాన్యం బకాయిలు చెల్లించకపోతే రైతు ఎట్లా బతకాలి? మొన్న ఏదైతే రబీ పంటకు మరి పుస్తులు అమ్మి బంగారాన్ని తాకట్టు పెట్టి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీలకు తెచ్చుకున్నటువంటి పంటని అమ్మితే మీరు ఆ ధాన్యం బకాయిలు ఇవ్వకపోతే మరి ఆ వడ్డీలు ఎవరు కడతారు? ఇప్పుడు ఏదైతే ఖరీఫ్ పంటకు పెట్టుబడులు ఎక్కడి నుంచి తేవాలని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే తెలుగు రైతు కానీ ఇతర ప్రతిపక్షాలందరూ కూడా పెద్ద ఎత్తున మన కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తే మన పౌర సరఫరాల శాఖ మరి సెక్రటరీ కోన శశిధర్ గారు 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, ఈవేళ 4,000 కోట్ల రూపాయలు రైతుల ధాన్యం బకాయిలు చూపిస్తూ ఉంటే మీరు 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తే అవి ఏ మూలకు సరిపోతాయో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇక స్టీల్ ప్లాంట్ కోసం 134 రోజులుగా దీక్షలు చేస్తున్నామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జనవరి 27న స్టీల్ ప్లాంట్ ను స్ట్రాటజిక్ సేల్ పేరుతో నిర్ణయం చేశారన్నారు. 22న ఢిల్లీలో వారు 45 మందితో రహస్యంగా సమావేశమై ఎలా అమ్మాలి అనే దానిపై చర్చించారని, ఈ సమావేశం వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో కూడా ప్రైవేటు పరం చేయొద్దంటూ తీర్మానం చేశారన్నారు. ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా చాలా మంది నేతలు వ్యతిరేకించారన్నారు. ఫ్యాక్టరీ నష్టాల్లో లేదని, స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ పరిశ్రమగానే కొనసాగాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని అయోధ్యరామ్ స్పష్టం చేశారు.
ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఏకోన్ముఖంతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఇచ్చిన పిలుపులన్నిటికీ హర్తాళ్ళ దగ్గర నుంచి రాస్తారోకోల దగ్గర నుంచి రాష్ట్ర బంద్ వరకు మొత్తం అన్నీ కూడా జయప్రదం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక పరిశ్రమగా చూడడం లేదు. దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక అధునాతనమైన దేవాలయంలాగా ప్రజలు భావించారు. కాబట్టే మా పోరాట కమిటీ ఇచ్చే పిలుపులకి రాష్ట్రం మొత్తం కూడా స్పందించిందని చెప్పేసి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ ప్రభుత్వం జనవరి 27వ తారీఖున స్ట్రాటజిక్ సేల్ పేరుతో క్యాబినెట్ కమిటీలో నిర్ణయం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాల ద్వారా కార్మికుల్ని ప్రజల్ని చైతన్యం చేస్తూ కూడా ముందుకు పోతా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒక టెంటు స్టీల్ ప్లాంట్ గేటు దగ్గర 135 రోజుల నుంచి నిర్వాధంగా నడుస్తూ ఉంది. అలాగే మరో టెంటు జీవీఎంసీ దగ్గర 85 రోజుల నుంచి కంటిన్యూగా నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 22వ తారీఖు మధ్యాహ్నం ఢిల్లీలో ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ దీపం వారు 45 మందితో కూడినటువంటి స్టీల్ మంత్రిత్వ శాఖ, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, అట్లాగే దీపం డిపార్ట్మెంటు, ఇండస్ట్రీస్ మినిస్ట్రీ నుంచి 45 మందికి కూడినటువంటి కమిటీ సమావేశం ఢిల్లీలో 22వ తారీఖు కూర్చుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా ఒక పక్క పోరాటాల కోసం చర్చిస్తూనే రెండో పక్కన దీన్ని ఇక ఇళ్ల నిర్మాణం కోసం ఎంపిక చేసిన పట్టణ పరిధిలోని 3 లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పిస్తామని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్తో కలిసి గృహ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. కోన రఘుపతి మాట్లాడుతూ మూలపాలెం, బేతనీ కాలనీ, ప్యాడిసన్పేట ప్రాంతాల్లోని లేఅవుట్లలో అభివృద్ధి పనులు చేయిస్తామన్నారు. 3,362 ఇళ్లకు గాను 774 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, 2,628 ఇళ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ లేఅవుట్లలో విద్యుత్, తాగునీరు, అండర్ డ్రైనేజ్ తదితర పనులు వారంలో పూర్తి చేయాలన్నారు. తొలుత ప్యాడిసన్పేట, బేతనీ కాలనీలోని గృహ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం బాపట్లలో మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలలో పేద ప్రజలకు అన్ని వసతులతో ఇల్లు కట్టిస్తామని చెప్పారు. సపోజ్ ఒక పూట ఎవరైనా లేబర్ పని చేస్తే వాళ్ళ చేతికి ఎంత అమౌంట్ వస్తుంది? 240 రూపాయలు వచ్చేస్తుంది. సో ఈ రోజు 15 days తర్వాత వచ్చేస్తుంది. ఈ వర్క్ స్టార్ట్ అయ్యి ఎంత కాలం ఉంది? 4th week. ఏమైనా అమౌంట్ పడిందా వాళ్ళ అకౌంట్లో? ఎంత ఒక రోజుకి? మా సార్ కలెక్టర్ గారు ఇంకా ఈ పని కాకుండా ఉపాధి హామీ బాగానే ఉపాధి హామీ కింద చేస్తాం. 15,000 కింద బాగానే వస్తుంది. వస్తాయి. ఇది ఇక్కడ పని చేస్తే ఇంకా ఎక్కడైనా పని జనరల్ ఎగ్రీ చేసేటప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు ఉపాధి హామీ మీద ఎక్కువ సమ్మర్ అలవెన్స్ నథింగ్ బట్ వాడు చేసే పనిని తగ్గిస్తాం. దానివల్ల తక్కువ టైంలో చేసి అమౌంట్ కరెక్ట్.
ఇక అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా పాకాల సర్కిల్లో సిఐ ఆశీర్వాదం ఆధ్వర్యంలో మానవహారం నిర్మించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఎవరూ కూడా వాటికి బానిస కాకూడదని సూచించారు. ఇందులో భాగంగా పాకాలలో తనిఖీలు చేపట్టి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 15 మందిని అరెస్ట్ చేసి 18 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒక 9 లక్షల విలువైనది మరియు ఒక 11 మంది గంజాయి తాగే వాళ్ళని అరెస్ట్ చేయడం పంపించడం జరిగింది. గంజాయి సప్లై చేసే వాళ్ళని ఇప్పటికీ కూడా పాకాల్లో రైల్వే స్టేషన్ ఏరియాల్లో నెక్స్ట్ బస్ స్టాండ్ ఇతర ప్రాంతాల్లో చాలా మంది గంజాయిలు సేవిస్తూ ఉంటారు. అటువంటి వారి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మా పోలీస్ స్టేషన్కి తెలియజేయండి. ఇటువంటి మత్తు పదార్థాలకు బానిసలు అవడం వల్ల యువత చెడు మార్గానికి వెళ్ళి దొంగతనాలు చేయడము, నెక్స్ట్ ఫోన్ స్నాచింగ్లు చేయడం ఇటువంటివన్నీ చేస్తారు. కాబట్టి అటువంటి మత్తు పదార్థాలకు అలవాటు కాకూడదని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం ఈరోజు వ్యతిరేక దినోత్సవం అన్నమాట. దీనికి అనుగుణంగా మా డీజీ ఆదేశాల మేరకు మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి చంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో మేము ఈ వారం రోజులు ఈ డ్రగ్స్ మీద, అంటే గంజాయి కానీ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద డ్రైవ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము సూదరపట్లోను ఒక 8 మందిని, పాకాల్లో ఒక 4 పెనుమూరులో ఒక 4 అలాగే కల్లూరులో ఒక 3 మొత్తము దాదాపు 10 మందిని అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దాదాపు 20 కేజీలు, ఈ వారంలో 20 కేజీలు గంజాయిని పట్టుకున్నాము. దీని విలువ దాదాపు 10 లక్షలు ఉంటుంది. దాని కొరకై ఈ మత్తు పదార్థాలు సేవించడం వల్ల యూత్ చాలామంది నాశనం అయిపోతున్నారు. వారికి ఇది కరెంట్ బట్టి బాట నచ్చకుండా చెడు అలవాటుతోనై చెడిపోతున్నారు. కాబట్టి దీనికి ఈరోజు మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మానవహారము నిర్మించడం జరిగింది. కాబట్టి యూత్ చెప్పేది ఒకటే, ఎవరు కూడా మత్తు పదార్థాలు బానిస కాకూడదు. మత్తు పదార్థాల వల్ల చాలామంది చెడిపోతున్నారు. కాబట్టి వాటిని దూరంగా ఉంచి ఆ మత్తు పదార్థాలను అరికట్టాలనే ఉద్దేశంతో మా జిల్లా అంతా మత్తు పదార్థాల మీద డ్రైవ్ చేయడం జరిగింది. గౌరవనీయులు మా ఎస్పీ గారు సూచనల మేరకు మా సిఐ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎవరు కూడా డిఎస్సి 2008 ఎంపికైన అభ్యర్థులకు గుంటూరులో 2 రోజుల పాటు ధృవీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతోంది. డీఈఓ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతోంది. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, హాల్ టికెట్, 2 సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరయ్యారు. రిజర్వేషన్ వారీగా అభ్యర్థులకు ఎంపిక అనంతరం వీరికి పోస్టింగ్ ఇవ్వనున్నారు.
ఇక కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో దిశ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఎలా స్పందించాలి అనే దానిపై వివరించారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిరు వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని సాయి భక్తులు 10 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో వ్యాపారాలు లేక సతమతమవుతున్న తరుణంలో సాయి సేవా సమితి ఆధ్వర్యంలో 250 మందికి బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సత్య సాయిబాబా చెప్పిన సేవా తత్పరత మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సాయి సేవా సమితి సభ్యులు సూచించారు. స్టూడెంట్లు వాళ్ళే చేస్తారు అడిగానా నగరిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఐ మద్దయ్య ఆచార్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం ఏర్పాటు చేశారు. పిల్లలు మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, యువత మత్తుకు బానిసై జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి స్మగ్లింగ్ పై పూర్తి స్థాయిలో తాము నిఘా ఉంచామన్నారు. ఎక్కడ గంజాయి విక్రయించినట్లు తెలిసినా తమకు సమాచారం అందించాలని సీఐ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మత్తు పదార్థాల నిషేధిత వారోత్సవం మొత్తం మన ఏపీలో, ఇండియాలో జరుపుకుంటున్నారు. కాబట్టి అందరికీ తెలియజేయడం, ప్రస్తుతం యువత గంజాయి మత్తులు ఊగిసలాడుతుంది, అడిక్ట్ అయిపోతున్నారు. తల్లిదండ్రులు
పిల్లల యొక్క అలవాట్లను గమనించవలసిందిగా ముఖ్యంగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ పొగాకు ఉత్పత్తులను వాడకం నిషేధానికి మీ వంతు కృషి చేసేసి సమాజము, యువత భవిష్యత్తు బాగుండేలాగా మీరు తల్లిదండ్రులు చూడాల్సిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మత్తు పదార్థాల నిషేధిత వారోత్సవాల భాగంగా ఈరోజు ఎంఎస్పీలతో తర్వాత స్వచ్ఛంద సంస్థలతో ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేయమనగా ఎస్పెషల్లీ పెద్దవాళ్లకు మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి కనిపెట్టండి. పిల్లలు భవిష్యత్తులో వాళ్ళ అంధకారం కాకుండా చూడాల్సిన బాధ్యత మీదే. ఈ మద్యపానానికి కానీ తర్వాత పొగాకు ఉత్పత్తులకు కానీ గంజాయి కానీ బానిసలు కాకుండా దానికి అలవాటు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుందని తెలియజేస్తూ మీకందరికీ మరి ఒకసారి విషయం అంతా విన్నవిస్తున్నాం. ఈ నెల 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మత్తు పదార్థాల నిషేధిత వారోత్సవం మొత్తం మన ఏపీలో, ఇండియాలో జరుపుకుంటున్నారు. కాబట్టి అందరికీ తెలియజేయడం ప్రస్తుతం యువత గంజాయి మత్తులు ఊగిసలాడుతుంది, అడిక్ట్ అయిపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లల యొక్క అలవాట్లను గమనించవలసిందిగా ముఖ్యంగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ పొగాకు ఉత్పత్తులను వాడకం నిషేధానికి మీ వంతు కృషి చేసేసి సమాజము, యువత భవిష్యత్తు బాగుండేలాగా మీరు తల్లిదండ్రులు చూడాల్సిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మత్తు పదార్థాల నిషేధిత వారోత్సవాల భాగంగా ఈరోజు ఎంఎస్పీలతో తర్వాత స్వచ్ఛంద సంస్థలతో ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేయమనగా ఎస్పెషల్లీ పెద్దవాళ్లకు మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి కనిపెట్టండి. పిల్లలు భవిష్యత్తులో వాళ్ళ అంధకారం కాకుండా చూడాల్సిన బాధ్యత మీదే. ఈ మద్యపానానికి కానీ తర్వాత పొగాకు ఉత్పత్తులకు కానీ గంజాయి కానీ బానిసలు కాకుండా దానికి అలవాటు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుందని తెలియజేస్తూ మీకందరికీ మరి ఒకసారి విషయం అంతా విన్నవిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జీజీహెచ్లో జూలై 4న ఉచిత క్యాంటీన్ ప్రారంభం. ఒకేసారి 300 మంది భోజనం చేసేలా ఏర్పాట్లు. పనులను పరిశీలించిన మంత్రి. నెల్లూరులో బీసీ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన. హాజరైన మంత్రులు గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్. ఉరితాడుతో వినూత్న నిరసన చేపట్టిన పాలకొల్లు ఎమ్మెల్యే. ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రభుత్వ రంగ పరిశ్రమగానే కొనసాగించాలి. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు డిమాండ్. బాపట్లలో గృహ నిర్మాణాలకు స్థలాన్ని పరిశీలించిన కోన రఘుపతి. 3 గ్రామాల్లో లేఅవుట్లు వేసేందుకు నిర్ణయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.